ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 9 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరిప్పుడు ముళ్ళు నుండి పుష్పాలుగా అయ్యారు. మీరు అందరికీ సదా సుఖమును ఇవ్వాలి. మీరు ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వరాదు. ఈరోజు మురళీలోని ప్రశ్న: మంచి ఫస్ట్ క్లాస్ పురుషార్థి పిల్లలు ఏ మాటలు హృదయపూర్వకంగా చెప్తారు? సమాధానము: బాబా, మేము గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులై చూపిస్తాము, మీరు నిశ్చింతగా ఉండండి అని అంటారు. వారి రిజిస్టర్ కూడా బాగుంటుంది. మేమిప్పుడు ఇంకా పురుషార్థులమే అనే మాటలు వారి నోటి నుండి ఎప్పుడూ కూడా వెలువడవు. పురుషార్థం చేసి ఎలాంటి మహావీరులుగా అవ్వాలి అంటే మాయ కొద్దిగా కూడా కదిలించకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. నిరాకార తండ్రి యొక్క నిరాకార ఆత్మరూపీ పిల్లలైన మనము ఈ చదువును చదువుతూ ఉన్నాము. ప్రపంచంలో అయితే సాకార టీచర్లే చదివిస్తారు. ఇక్కడ నిరాకార తండ్రి, నిరాకార టీచరు చదివిస్తారు. అయితే ఇతనికి అంటే బ్రహ్మకు ఏ విలువ లేదు. అనంతమైన తండ్రి అయిన శివబాబా వచ్చి ఇతనికి విలువనిస్తారు. అత్యంత విలువైన వారు శివబాబా. వారు స్వర్గ స్థాపన చేస్తారు. ఎంతో శ్రేష్టమైన కార్యం చేస్తారు. తండ్రి ఎంత శ్రేష్టాతి శ్రేష్ఠులుగా గాయనం చేయబడుతున్నారో మరి పిల్లలు కూడా అంత శ్రేష్టముగా తయారు కావాలి కదా. సర్వశ్రేష్టమైన వారు తండ్రి అని పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు స్వర్గ రాజ్యము స్థాపన అవుతూ ఉంది అని, ఇది సంగమ యుగము అని మీ బుద్ధిలో ఉంది. సత్యయుగానికి కలియుగానికి మధ్యలో ఇది పురుషోత్తములుగా తయారయ్యే సంగమ యుగము. పురుషోత్తమ అనే శబ్దానికి అర్థం కూడా మనుషులకు తెలియదు. ఉన్నతాతి ఉన్నతమైన వారే మళ్ళీ నీచాతి నీచముగా అయిపోయారు. పతితులకు పావనులకు ఎంత వ్యత్యాసం ఉంది. దేవతల పూజారులు స్వయంగా మీరు సర్వగుణ సంపన్నులు, విశ్వాధికారులు అని వర్ణిస్తారు. విషయ వైతరిణి నదిలో మునకలు వేసేవారమని చెప్పడానికైతే చెప్తారు, కానీ అర్థమే చేసుకోరు. డ్రామా విచిత్రమైనది, అద్భుతమైనది. ఇలాంటి విషయాలను మీరు కల్పకల్పము వింటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఎవరికైతే తండ్రి పైన పూర్తి ప్రేమ ఉంటుందో వారికి చాలా ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడు ఆత్మ తండ్రిని ఎలా కలుసుకోవాలి? సాకారంలో కలవవలసి ఉంటుంది. నిరాకార ప్రపంచంలో ఆకర్షణ అన్న మాటే ఉండదు. అక్కడ అందరూ పవిత్రులే ఉంటారు. మలినాలు తొలగించబడి ఉంటాయి. ఆకర్షణ అనే మాటే లేదు. ప్రేమ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇటువంటి తండ్రిని పూర్తిగా పట్టుకోండి. బాబా, మీరు అద్భుతం చేసేస్తారు. మీరు మా జీవితాన్ని అద్భుతంగా అంటే లక్ష్మీ నారాయణుల వలె తయారు చేస్తారు. చాలా ప్రీతి ఉండాలి. ప్రేమ ఎందుకు లేదు అంటే మలినము చేరి ఉంది. స్మృతి యాత్ర లేకుంటే మలినాలు తొలగిపోవు. ఇంత లవ్లీగా అంటే ప్రియంగా అవ్వరు. పుష్పాలైన మీరు ఎక్కడే వికసించాలి, పుష్పాలుగా అవ్వాలి. అప్పుడే అక్కడ జన్మ జన్మలకు మీరు పుష్పాలుగా అవుతారు. ఎంత సంతోషం కలగాలి. మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము. పుష్పాలు సదా అందరికీ సుఖాన్ని ఇస్తాయి కదా. పుష్పాలను అందరూ కూడా తమ కళ్ళకద్దుకుంటారు. వాటి ద్వారా సుగంధాన్ని కూడా ఆస్వాదిస్తారు. పుష్పాలతో సెంటును కూడా తయారు చేస్తారు. గులాబీ జలాన్ని తయారు చేస్తారు. మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా బాబా ఇప్పుడు తయారు చేస్తున్నారు.
పుష్పాలుగా తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. కనుక పిల్లలైన మీకు ఖుషి ఎందుకు కలగదు? శివబాబాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. శివబాబా మనల్ని స్వర్గంలో పుష్పాలుగా తయారు చేస్తారు. పుష్పాలు కూడా పాతవిగా అయిపోయినప్పుడు వాడిపోతాయి. మనం ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. తమో ప్రధాన మనుషులకు, సతో ప్రధాన దేవతలకు ఎంత తేడా ఉంది? ఇది కూడా తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. మేము దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నాము అని మీకు తెలుసు. చదువులో నష ఉంటుంది కదా. మేము బాబా ద్వారా చదువుకుని విశ్వాధికారులుగా అవుతామని మీకు కూడా తెలుసు. మీ చదువు భవిష్యత్తు కొరకు. భవిష్యత్తు కొరకు చదువు అని ఎప్పుడైనా విన్నారా? మేము నూతన ప్రపంచము కొరకు, నూతన జన్మ కొరకు చదువుతున్నామని మీరే అంటారు. కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా తండ్రి అర్థం చేయించారు. ఇది కూడా గీతలో ఉంది. కానీ దాని అర్థము గీతా పారాయణం చేసేవారికి తెలియదు. సత్యయుగంలో కర్మ అకర్మగా అవుతుంది అని, రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవ్వడం ప్రారంభమవుతుంది అని ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకున్నారు. 63 జన్మలుగా మీరు ఇలాంటి కర్మలు చేస్తూ వచ్చారు. వికర్మల యొక్క భారం తలపైన చాలా ఉంది. అందరూ పాపాత్ములుగా అయిపోయారు. ఇప్పుడు ఆ గతకాలపు వికర్మలు ఎలా కట్ అవుతాయి? మొదట మనం సత్తు ప్రధానంగా ఉండేవారమని, తర్వాత 84 జన్మలు తీసుకున్నాము అని మీకు తెలుసు. బాబా డ్రామా యొక్క పరిచయమునిచ్చారు. ఎవరు మొట్టమొదట వస్తారో, మొట్టమొదట ఎవరి రాజ్యమైతే ఉంటుందో వారే 84 జన్మలు తీసుకుంటారు. తరువాత తండ్రి వచ్చి రాజ్యభాగ్యమును ఇస్తారు. మీరిప్పుడు రాజ్యాన్ని తీసుకుంటున్నారు. 84 జన్మల చక్రంలో ఎలా తిరిగామో మీకు తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అయిపోవాలి. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే ఆత్మ పవిత్రముగా అయిపోతుంది. తర్వాత ఈ పాత శరీరము సమాప్తమైపోతుంది. పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. తండ్రి తండ్రే కాక శిక్షకుడు, గురువు కూడా అయ్యారు అనే మహిమను ఎప్పుడు వినలేదు. ఆ ముగ్గురు సర్వశ్రేష్ఠులు. సత్య తండ్రి, సత్య శిక్షకులు, సత్య సద్గురువు ముగ్గురు ఒక్కరే. ఇప్పుడు మీకు భావన వస్తుంది. బాబా ఎవరైతే జ్ఞానసాగరులో ఆ సర్వాత్మల తండ్రి మనల్ని చదివిస్తున్నారు, యుక్తులు రచిస్తున్నారు. మాసపత్రికలలో కూడా మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. మ్యాగజైను రంగురంగుల చిత్రాలతో ఉంటే చాలా బాగుంటుంది కదా. కేవలం అక్షరాలు చిన్నవైపోతాయి. చిత్రాలైతే తయారై ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా తయారు చేయవచ్చు. పైనుండి ప్రతి చిత్రం యొక్క కర్తవ్యము మీకు తెలుసు. శివబాబా కర్తవ్యం కూడా మీకు తెలుసు. పిల్లలు తండ్రి కర్తవ్యాన్ని తప్పకుండా తండ్రి ద్వారానే కదా తెలుసుకుంటారు. మీకు ఏమీ తెలిసేది కాదు. చిన్న బిడ్డకు చదువు ఏమర్థమవుతుంది అంటున్నారు బాబా. 5 సంవత్సరాల తర్వాత చదవడం ప్రారంభిస్తారు. తరువాత చదువుతూ చదువుతూ పెద్ద పరీక్ష పాస్ అయ్యేందుకు అనేక సంవత్సరాలు పడుతుంది. మీరు ఎంత సాధారణమైన వారు? ఎలా తయారవుతారు? విశ్వానికే అధికారులుగా అయిపోతారు. మీకు ఎంత అలంకారం ఉంటుంది? నోటిలో బంగారపు స్పూనుతో జన్మిస్తారు. ఈ గాయనము అక్కడిదే. ఇప్పుడు కూడా ఎవరైనా మంచి పిల్లలు శరీరాన్ని వదిలితే వారు చాలా మంచి ఇంట్లో జన్మిస్తారు. అప్పుడు వారికి నోట్లో బంగారు స్పూను లభిస్తుంది. అడ్వాన్సుగా ఎవరి వద్దకైనా వెళ్తారు కదా. నిర్వీకారుల వద్ద మొట్టమొదట శ్రీకృష్ణుడే జన్మ తీసుకుంటాడు. అంతకుముందు ఎవరు వెళ్ళినా వారు వికారుల వద్దనే జన్మ తీసుకుంటారు. కానీ వారు గర్భంలో ఇన్ని శిక్షలు అనుభవించరు. చాలా మంచి కుటుంబంలో జన్మిస్తారు.
శిక్షలు కట్టయ్యి కొద్దిగా ఏమైనా ఉండవచ్చు, ఎంత దుఃఖమైతే ఉండదు. పోను పోను మీ వద్దకు చాలా పెద్ద పెద్ద ఇంటి పిల్లలు, రాకుమార రాకుమారీలు ఎలా వస్తారో చూడండి. తండ్రి మిమ్మల్ని చాలా మహిమ చేస్తారు. మిమ్మల్ని నాకంటే కూడా శ్రేష్టంగా చేస్తాను అని బాబా అంటున్నారు. ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా పిల్లలను సుఖీలుగా తయారు చేస్తారు. 60 సంవత్సరాలు అయింది అంటే స్వయం వానప్రస్థ స్థితిలోకి వెళ్ళిపోతారు, భక్తిలో మునిగిపోతారు. జ్ఞానాన్ని అయితే ఎవరు ఇవ్వలేరు. జ్ఞానము ద్వారా నేను సర్వులకు సద్గతిని ఇస్తాను, మీ వలన అందరికీ కళ్యాణం అవుతుంది అని బాబా అంటున్నారు. ఎందుకంటే మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచం కావాలి. మీరు ఎంత సంతోషిస్తారు. ఇప్పుడు శాకాహారుల కాన్ఫరెన్స్లో కూడా పిల్లలైన మీకు ఆహ్వానం లభించింది. బాబా చెప్తూ ఉంటారు, ధైర్యం చేయండి. ఢిల్లీ లాంటి నగరంలో ఒక్కసారిగా శబ్దం వ్యాపించాలి. ప్రపంచంలో మూఢనమ్మకాలతో కూడినటువంటి భక్తి చాలా ఉంది. సత్య త్రేతాయుగాల్లో అసలు భక్తికి సంబంధించిన మాటే ఉండదు. ఆ విభాగమే వేరు. అర్ధకల్పం వరకు జ్ఞానం యొక్క ప్రాలబ్ధమే నడుస్తుంది. మీకు బేహద్దు తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుంది. తర్వాత 21 తరాలు మీరు సుఖంగా ఉంటారు. వృద్ధులైనంత వరకు కూడా దుఃఖం యొక్క పేరే ఉండదు. పూర్తి ఆయువంతా సంతోషంగా ఉంటారు. వారసత్వాన్ని పొందేందుకు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. కావున పురుషార్థం పూర్తిగా చేయాలి. పురుషార్థం అనుసారంగా నెంబర్ వారీగా మాల ఎలా తయారవుతుందో మీరు చూస్తారు. పురుషార్థం అనుసారంగానే తయారవుతుంది. మీరు అద్భుతమైన విద్యార్థులు కదా. స్కూల్లో పిల్లలకు గమ్యమునిచ్చి అక్కడి వరకు పరిగెత్తమని చెప్తారు. బాబా కూడా చెప్తున్నారు, మీరు కూడా పరిగెత్తి గురిని తాకి మళ్ళీ ఇక్కడికి రావాలి. స్మృతి యాత్ర ద్వారా మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళండి. బాబా అంటున్నారు, మీరు నెంబర్ 1లో వచ్చేస్తారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. బాబా మేము మర్చిపోతున్నాము అని పిల్లలు అంటారు. అరే, ఏ తండ్రి మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారో వారిని మీరు మర్చిపోతారు. భలే తుఫానులైతే వస్తాయి, తండ్రి ధైర్యమునిప్పిస్తారు కదా. ఇది యుద్ధ స్థలం అని కూడా చెప్తున్నారు. వాస్తవానికి యుద్ధం నేర్పించే తండ్రినే యుధిష్ఠిరుడు అని అనాలి. యుధిష్ఠిరుడైన తండ్రి మాయతో మీరు ఎలా యుద్ధం చేయాలో అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఇది యుద్ధ మైదానము కదా. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు, దానిని జయిస్తే మీరు జగజ్జీతులుగా అయిపోతారు. మీరు నోటితో ఏమీ జపించరాదు, జపం చెయ్యరాదు, మౌనంగా ఉండాలి. భక్తి మార్గంలో ఎంతగా శ్రమిస్తారు. ఆంతరికంలో రామ రామ అని జపిస్తూ ఉంటారు. దానినే నౌదా భక్తి అని అంటారు. బాబా మనల్ని తన మాలలోని మణులుగా తయారు చేస్తున్నారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు రుద్రమాలలో మణులుగా అయ్యేవారు. ఆ మాలనే తరువాత పూజ చేస్తారు. రుద్రమాల రుండమాల తయారవుతూ ఉంటుంది. విష్ణుమాలనే రుండమాల అని అంటారు. మీరు విష్ణువు కంఠహారముగా అవుతారు. ఎలా అవుతారు? ఈ పరుగులో గెలిస్తే కదా అవుతారు. తండ్రిని స్మృతి చెయ్యాలి. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తేనే వికర్మలు కూడా వినాశనం అవుతాయి. మీరు లైట్ హౌస్ వలె ఉన్నారు. ఒక కంటిలో ముక్తిధామము, మరొక కంటిలో జీవన్ముక్తి ధామము ఉండాలి. ఈ చక్రాన్ని అర్థం చేసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా సుఖధామానికి యజమానులుగా అయిపోతారు. ఇప్పుడు ఆత్మలైన మేము మా ఇంటికి వెళ్తాము, ఇంటిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళిపోతాము అని ఆత్మ చెప్తుంది. ఇది స్మృతి యాత్ర.
మీ యాత్ర ఎంత ఫస్ట్ క్లాస్ అయినదో చూడండి. మనం ఇలా కూర్చునే క్షీరసాగరంలోకి వెళ్తాము అని బాబాకు తెలుసు. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు కదా. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు క్షీరసాగరం లేనే లేదు. ఆ సరోవరాన్ని తయారు చేసిన వారు తప్పకుండా పాలు పోసి ఉంటారు. ఇంతకుముందు పాలు చాలా చౌకగా లభించేవి. ఒక్క పైసాకు లోట నిండుగా ఇచ్చేవారు. కనుక కొలను ఎందుకు నిండి ఉండదు? ఇప్పుడు పాలు ఎక్కడ ఉన్నాయి? పాల నిండా నీళ్ళే ఉన్నాయి. బాబా నేపాలులో చూశారు, చాలా పెద్ద విష్ణువు చిత్రాన్ని నల్లగా తయారు చేశారు. ఇప్పుడు మీరు స్మృతి యాత్ర ద్వారా స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతారు. దైవీ గుణాలను కూడా ఎక్కడే ధారణ చెయ్యాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగము. చదువుతూ చదువుతూ మీరు పురుషోత్తములుగా అయిపోతారు. ఆత్మలోని కనిష్టతనము దూరం అయిపోతుంది. బాబా ప్రతిరోజు అర్థం చేస్తారు కదా. మరి నష పెరగాలి కదా. బాబా పురుషార్థం చేస్తున్నాము అని మీరు అంటారు. అరే, నిండు హృదయంతో బాబా మేము గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే చూపిస్తాము, మీరు చింత చెయ్యకండి అని చెప్పండి. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎవరైతే బాగా చదువుతారో వారి రిజిస్టర్ కూడా బాగుంటుంది. బాబాకు, బాబా మీరు నిశ్చింతగా ఉండండి, మేము ఇలా తయారై చూపిస్తాము అని చెప్పండి. బాబాకు కూడా తెలుసు కదా. చాలామంది టీచర్లు చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. అందరూ ఫస్ట్ క్లాస్గా అవ్వలేరు. మంచి మంచి టీచర్లు ఎవరో కూడా పరస్పరంలో తెలుసు. అందరినీ మహారథుల లైనులో తీసుకుని రాలేము. మంచి పెద్ద పెద్ద సేవా కేంద్రాలను తెరిస్తే పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు. కల్పం క్రితం కూడా హుండీ నిండింది. షావల్ షాహ్ అంటే చక్రవర్తులకు చక్రవర్తి అయిన బాబా హుండీని తప్పకుండా నింపుతారు. ఇద్దరు తండ్రులు కూడా పిల్లలు కలిగిన వారు. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు? కొందరు పేదవారు, కొందరు సాధారణమైన వారు, కొందరు షావుకారులు ఉన్నారు. కల్పం క్రితం కూడా వీరి ద్వారానే రాజ్యము స్థాపనైంది. దానిని దైవీ రాజ్యస్థానము అని అంటారు. ఇప్పుడు అసురీ రాజ్యస్థానం ఉంది. పూర్తి విశ్వము దైవీ రాజ్యస్థానముగా ఉండేది. ఇన్ని ఖండాలు ఉండేవి కాదు. ఇదే ఢిల్లీ యమునా నదీ తీరంలో ఉండేది. దానినే ఫరిస్తాన్ అని అంటారు. అక్కడ నదులు మొదలైనవి ఉప్పొంగవు. ఇప్పుడైతే చూడండి, చాలా నదులు ఉప్పొంగుతూ ఉంటాయి. ఆనకట్టలు కూడా తెగిపోతూ ఉంటాయి. ప్రకృతికి మనం దాసుల వలె అయిపోయాము. తరువాత మీరు ప్రకృతికి యజమానులుగా అవుతారు. అక్కడ మాయకు అగౌరవపరిచే శక్తి కొంచెము కూడా ఉండదు. భూమికి కంపించే శక్తి కూడా ఉండదు. మీరు కూడా మహావీరులుగా అవ్వాలి. హనుమంతుణ్ణి మహావీరుడు అని అంటారు కదా. తండ్రి చెప్తున్నారు, మీరందరూ మహావీరులే. మహావీర పిల్లలు ఎప్పుడూ కూడా చలించరు. మహావీర నారీల మందిరాలు తయారై ఉన్నాయి. ఇంతమంది చిత్రాలు తయారు చేసేందుకైతే సాధ్యం లేదు. మోడల్ రూపంలో తయారు చేశారు. ఇప్పుడు మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. కావున ఎంత సంతోషం ఉండాలి. ఎంత మంచి గుణాలను ధారణ చెయ్యాలి. అవగుణాలను తొలగిస్తూ పోండి. సదా హర్షితముగా ఉండాలి. తుఫానులు రానే వస్తాయి. తుఫానులు వస్తేనే మహావీర నారీ శక్తి కనిపిస్తుంది. మీరు ఎంత శక్తిశాలురుగా అవుతారో అంతగా తుఫానులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి నెంబర్ వారు మహావీరులుగా అవుతున్నారు. జ్ఞాన సాగరులైతే తండ్రి ఒక్కరే. మిగిలిన శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనే సామాగ్రి. మీ కొరకు ఇది పురుషోత్తమ సంగమ యుగము.
కృష్ణుని యొక్క ఆత్మ కూడా ఇక్కడే కూర్చుని ఉంది. భగీరథుడు ఇతనే. అలాగే మీరందరూ భగీరథులే, అంటే భాగ్యశాలురే కదా. భక్తి మార్గంలో తండ్రి ఏ సాక్షాత్కారమునైనా చేయించగలడు. అందుకే మనుషులు భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేశారు. ఇది కూడా డ్రామాలోని నిర్ణయము. పిల్లలైన మీరు అత్యంత శ్రేష్టమైన చదువును ఇప్పుడు చదువుతూ ఉన్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్నతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మ పైన ఏదైతే మలినము తుప్పు ఏర్పడి ఉందో దానిని స్మృతి యాత్రతో తొలగించి చాలా చాలా ప్రియముగా అవ్వాలి. మీ ప్రేమ ఎలా ఉండాలి అంటే తండ్రి ఆకర్షణ సదా ఉండాలి. సెకండ్ పాయింట్, మాయా తుఫానులకు భయపడకూడదు, మహావీరులుగా అవ్వాలి, తమ అవగుణాలను తొలగిస్తూ పోవాలి, సదా హర్షితముగా ఉండాలి, ఎప్పుడూ కూడా చలించకూడదు. ఈరోజు వరదానము, శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ ద్వారా మనసా సేవ యొక్క సహజ అనుభవి భవ. సారాంశము, అంతర్ముఖులుగా అయ్యి శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాకును జమ చేయండి. ఈ శుద్ధ సంకల్పాల శక్తి సహజముగానే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసేస్తుంది. అంతేకాదు ఇతరులను కూడా శుభ భావన శుభ కామనల స్వరూపము ద్వారా పరివర్తన చేయగలదు. శుద్ధ సంకల్పాల స్టాకు జమ చేసుకునేందుకు మురళీలోని ప్రతి పాయింట్ వినడంతో పాటు దానిని శక్తి యొక్క రూపంలో ప్రతి సమయంలో కూడా కార్యంలో ఉపయోగించండి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాకు ఎంత జమ అవుతుందో అంత మనసా సేవ యొక్క సహజ అనుభవీలుగా అయిపోతూ ఉంటారు. స్లోగన్, మనసులో సదా కొరకు ఈర్ష్య ద్వేషాలకు వీడ్కోలు ఇచ్చినప్పుడు విజయులుగా అయిపోతారు. అవ్యక్త సూచన, స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎంతగా ఇప్పుడు తనువు మనసు ధనము మరియు సమయాన్ని ఉపయోగిస్తున్నారో దానికంటే మనసా శక్తుల ద్వారా సేవ చేసినట్లయితే చాలా కొద్ది సమయంలోనే ఎక్కువ సఫలతను అనుభవం చేస్తారు. ఇప్పుడు స్వయం పట్ల అప్పుడప్పుడు ఏదైతే శ్రమ చేయాల్సి వస్తుందో తమ నేచర్ను పరివర్తన చేసుకోవడం, లేక సంఘటనలో నడవడం, లేక సేవలో అప్పుడప్పుడు తక్కువ సఫలతను చూసి వ్యాకుల పడడం, ఇవన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి.